జంట నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా నిలిపివేస్తామని హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ అంటుంది. ఇప్పటికే 90% సప్లైని నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రెసిడెంట్ రామచంద్ర అంటున్నారు. గత ప్రభుత్వం హయాం నుంచే బడ్జెట్ రావడం లేదన్నారు. కేవలం ఎమర్జెన్సీకి అవసరమైన మందులను, ఎక్విప్మెంట్ మాత్రమే సప్లై చేస్తున్నామన్నారు. ఇప్పటికే డిఎంఈని 2 సార్లు కలిసామన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సప్లైని నిలిపివేస్తామంటూ కూడా ఇటు ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే 90% వరకు కూడా ఈ యొక్క సప్లైని నిలిపివేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామచంద్ర ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది సప్లై అనేది కూడా తెలుసుకుందాం. సో రామచంద్ర గారు, మీరు అసలు ఎందుకు ఈ యొక్క సప్లై చైన్ని ఆపేయాల్సి వచ్చింది? సార్, మాకు 2022 నుంచి బడ్జెట్ రావట్లేదండి. అప్పటి నుంచి మేము సప్లైలు చేస్తున్నాము. 2022లో 2 క్వార్టర్లు ఇచ్చారండి, తర్వాత ఇయ్యలేదండి. 23లో ఒక్క పైసా రాలేదు, 24లో ఒక్క పైసా రాలేదు. మేము 24, 25 మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చాము, ప్లస్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హెల్త్కి ఇచ్చాము. డిఎంఈ గారిని అయితే ప్రతి నెల 2 సార్లు కలుస్తాం మేము పేమెంట్ల గురించి. సో అలా కలిసిన మూలంగా వాళ్ళు ఏం చేశారంటే 2025 ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ ఇచ్చారు సార్. తర్వాత 2 క్వార్టర్లు ఇవ్వలేదు సార్. అలాగే 2025 నుంచి జనవరి నుంచి ఆరోగ్యశ్రీ కూడా క్లోజ్ చేశారు సార్. ఇప్పుడు ఒక్క పైసా రావట్లేదు. మొత్తం ఎన్ని కోట్ల మేర మీకు సప్లై చేసిన అమౌంట్ రావాలి మీ బకాయిలు? హాస్పిటల్స్ నుంచి అయితే సార్ 60 కోట్ల వరకు ఉంది సార్. అలాగే టీజీఎంఎస్ఐడిసికి కూడా మేము సప్లై చేస్తామండి టెండర్స్లోను. సర్జికల్ డిస్పోజబుల్స్ కానివ్వండి, డయాగ్నోస్టిక్ కిట్స్ కానివ్వండి, కొన్ని ఎక్విప్మెంట్ అంటే మెడిసిన్స్ మాత్రం మ్యానుఫ్యాక్చర్స్ చేయాలండి, తక్కినవన్నీ డిస్ట్రిబ్యూటర్స్ చేసుకోవచ్చు. సో దాంట్లో మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండే డిస్ట్రిబ్యూటర్లు సప్లై చేసిన ఒక 80 కోట్ల వరకు రావాలి. ఎందుకంటే టీజీఎంఎస్ఐడిసి గవర్నమెంట్ ప్రతి నెల 50 కోట్లు ఇస్తుంది కార్పొరేషన్కి. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం అంతా వాళ్ళ మెడిసిన్స్ పాత పేమెంట్లకు రిలీజ్ చేసుకుంటున్నారండి. సర్జికల్ కావాలంటే చాలా తక్కువ, అంటే అది కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం ఓకే అంటే కానీ సర్జికల్ కూడా రిలీజ్ చేయడం. ఎన్ని హాస్పిటల్లకి మీరు మొత్తం ఈ మెడిసిన్ ఆపేశారు సార్? ఇప్పుడు మేము ఉస్మానియా, గాంధీకి గాంధీ అయితే మొన్ననే ఇచ్చాను రిప్రజెంటేషను. ఉస్మానియా ఇవాళే ఇచ్చాను. పాత గవర్నమెంట్ ఇవ్వాల్సింది అప్పటి నుంచి రావట్లేదు సార్. 24 నుంచి మేము ఏంటంటే సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, 2 సార్లు ఇచ్చాము మేము. తర్వాత ఇప్పుడు మొన్న కూడా మెయిల్స్ చేస్తున్నాను నేను. ఇంతకుముందు పర్సనల్గా ఇచ్చాము, ఇప్పుడు మెయిల్ చేస్తున్నాం. హెల్త్ మినిస్టర్ గారికి మెయిల్, ఆఫీస్కి మెయిల్ చేస్తాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మెయిల్ చేస్తాము, డిఎంఈ గారిని పర్సనల్గా కలుస్తాం. మేము కలిసి అన్నీ చెప్తున్నాం సార్. చెప్పిన దానికి చేస్తాం. ఇప్పుడు ఏంటంటే సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తే ఆయన వాళ్ళు ఏమంటారంటే డిఎంఈకి రాసామంటారండి. డిఎంఈ గారిని అడిగితే మేము మేడంకి పంపించానండి మాకు బడ్జెట్ కోసం అని చెప్పి. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఒకసారి కలిసామండి మేము. 2 సార్లు కలిసినప్పుడు ఆవిడ ఒకటే మాట చెప్పారు, మీరు ప్రోటోకాల్ ప్రకారం డిఎంఈ దగ్గరికే వెళ్ళండి, మా దగ్గరికి రాకండి. ఫైనల్గా ఒకవేళ గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సినటువంటి బకాయిలు సత్వరం అందకుంటే పరిస్థితి ఏంది? అసలు మీ నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు? నిర్ణయం అని ఏం లేదు సార్. ఇప్పుడు మా దగ్గర కొంత అమౌంట్ వరకు ఉంటుంది సార్. 3 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన తర్వాత మేము కూడా కంపెనీ దగ్గర కొనుక్కుని ఇవ్వాలి సార్. మీకు మా దగ్గర బ్యాంకర్స్ కూడా ఏంటంటే సర్టన్ లిమిట్ వరకే మాకు ఫైనాన్స్ ఇస్తాడు. మేము బయట నుంచి కూడా కొన్ని అప్పులే తీసుకురాగలుగుతాం, మళ్ళీ అప్పులు ఇష్టం వచ్చినట్టు చేయలేము మేము. అండ్ కంపెనీస్ కూడా ఏంటంటే మాకు కొంత లిమిట్ వరకే మాకు ఇస్తారు సార్ క్రెడిట్, లేదా క్యాష్ అండ్ క్యారీయే నడుస్తుంది. ఇప్పుడు మేము మా జేబులో ఉన్నంత కాలం మేము ఇచ్చాము సార్. అక్కడికి ఏంట్రా అంటే మీరు నమ్ముతారో నమ్మరో బతిమాలుకుంటున్నాం కంపెనీ వాళ్ళు, అరే కొద్దిగా ఈరా రేపో ఎప్పుడో ఇస్తామని. అలా మీరు నమ్ముతారో నమ్మరో సార్, ఈవెన్ మాకు జిఎస్టీ కట్టడానికి మా మిసెస్ ఉన్న అకౌంట్లో డబ్బులు, నా కోడల అకౌంట్లో డబ్బులు తీసి నేను జిఎస్టీలు కట్టాను నేను. మా గవర్నమెంట్ రూల్స్ మాత్రం మేము పర్ఫెక్ట్గా పాటిస్తున్నాం సార్. ఏంటంటే జిఎస్టీ టైంకి కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ టైంకి కడతాం, అన్ని టైంకి తీసుకుంటున్నారు మా దగ్గర, లేదా పెనాల్టీలు వేస్తున్నారు. కానీ మాకు ఇచ్చే డబ్బులు మాత్రం ఎవరు ఇవ్వట్లేదు సార్. అడిగితే మాత్రం అందరికీ కోపాలు వస్తున్నాయి, బ్లాక్ లిస్ట్ అంటున్నారు. మేము చేసేయమని అంటున్నాం సార్. మమ్మల్ని దరిద్రం వదిలిపోతుంది మాకు. ఎందుకంటే సార్ ఇట్లా మేము టార్చర్ భరించలేము సార్ మేము. ఇది పరిస్థితి. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు అడుగుతుంటే కూడా ప్రభుత్వానికి సంబంధించి అసలు రెస్పాన్స్ లేదు. సుమారుగా 2024 నుంచి వాళ్ళ బకాయిలు పెండింగ్లో ఉంటూనే వస్తూ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా మా బకాయిలు చెల్లించట్లేదంటూ కూడా ఇటు రామచంద్ర అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు నరసింహతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.